హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. హెల్త్ టిప్ అనమాట. చాలామంది డయాబెటీస్తోని అంటే బ్లడ్ షుగర్తోని చాలామంది బాధపడుతున్నారు కదా, వాళ్ళకి కొంచెం మంచి చెప్పడానికైతే కొన్ని మాటలైతే వచ్చానండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పడిపోతే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అప్పుడు మనం వెంటనే ఏం చేయాలనేది చెప్తానండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం ఎంత ప్రమాదకరమో, అకస్మాత్తుగా పడిపోవడం కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదకరం. సాధారణంగా షుగర్ లెవెల్ అంటే 10 mg/dl కంటే తగ్గిపోతే దానిని లో షుగర్ లేదా హైపోగ్లైసిమియా అంటారు. సకాలంలో గుర్తించి సకాలంలో గుర్తించి ట్రీట్ చేయకపోతే మనిషి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే దీని లక్షణాలు మరియు వెంటనే చేయాల్సిన పనుల గురించి అవగాహన ఉండటం చాలా ముఖ్యం అన్నమాట. షుగర్ ఎక్కువైనా తక్కువైనా కూడా చాలా మనిషికి ప్రమాదకరం అని చెప్తున్నానండి. మనం ఏం చేయాలా అనేది చెప్తానండి. లో షుగర్ అయినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు: శరీరంలో షుగర్ లెవెల్ పడిపోయినప్పుడు బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుందంట. అంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు బాడీ కొన్ని మార్పులు అయితే సిగ్నల్ ఇస్తుందంట. అదేం చెప్తాను. అకస్మాత్తుగా ఒళ్ళు వణకడం మరియు విపరీతంగా చెమటలు పట్టడం, అంటే బాడీ షేక్ అయ్యి చెమటలు పడుతుంటామట. ఫ్యాన్ ఉన్నా కూడా చెమట పడుతుందన్నమాట. గుండె వేగంగా కొట్టుకోవడం, హార్ట్ బీట్ అయితే చాలా వేగంగా కొట్టుకుంటుందంట. విపరీతమైన ఆకలి వేయడం, విపరీతమైన ఆకలి అంటే తినాలనే ఆకలి. కళ్ళు తిరగడం, కళ్ళు తిరగడం లేదా తలనొప్పి ఉంటుంది అనమాట. శరీరం బలహీనంగా అయిపోవడం, నిస్సత్తుగా అనిపించడం. శరీరం బలహీనంగా అంటే చాలా బలహీనంగా నీరసంగా ఉండిపోయడం, నిస్సాతుగా అనిపిస్తుంది. ఏదో నాకేమో అయిపోయిందేమో అనిపిస్తుంది. కంటి చూపు మసకబారడం, అంటే కళ్ళు కనపడకుండా మసకబారుతుంది అనమాట. కంగారు పడడం, చిరాకు లేదా గందరగోళం అనిపించడం, అంటే కొంతమంది ఏం మాట్లాడినా కూడా ఏదో కంగారులో ఏదో మాట్లాడుతుంటారు, అలా అయిపోతూ ఉంటారు. వెంటనే ఏం చేయాలి? రూల్ 15 రూల్స్ చేయాలన్నమాట. షుగర్ లెవెల్ తక్కువగా ఉన్నాయని లక్షణాల ద్వారా తెలిసిన లేదా గ్లూకోమీటర్ ద్వారా కన్ఫర్మ్ అయిన వెంటనే 15 రూల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్: 15 గ్రాముల ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి. కింది వాటిలో ఏదో ఒకటి వెంటనే తీసుకోవాలి. ఇవి రక్తంలో షుగర్ను వెంటనే పెంచుతాయి. చెప్తానండి. 1 టేబుల్ స్పూన్ పంచదార లేదా గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది, లేదా తేనె నీళ్ళలో కలిపి తాపాలి. సో అండి, పంచదార లేదా గ్లూకోజు లేదా తేనె ఈ నీళ్ళలో కలుపుకొని తాపాలన్నమాట. లేదా అరకప్పు, సుమారు 100 నుంచి 150 ml ఏదైనా ఫ్రూట్ జ్యూస్, ఇంట్లోనే ఫ్రూట్ జ్యూస్ ఉంటే నార్మల్గా అవ్వడానికి కొంచెం ఉపయోగపడుతుంది. లేదా అది కూడా లేకుంటే 3 లేదా 4 గ్లూకోజ్ టాబ్లెట్స్, అంటే మెడికల్ షాప్లో దొరుకుతుందంట. 3 లేదా 4 టాబ్లెట్స్ నమలాలన్నమాట. లేదా 2-3 చాక్లెట్లు, స్వీట్స్ తినాలి. ఇంట్లో స్వీట్స్ కానీ చాక్లెట్లు కానీ ఏమన్నా ఉంటే కదా 2-3 చాక్లెట్లు తింటే కూడా షుగర్ లో ఉండేది కొంచెం కంట్రోల్ అవుతుందంట. స్టెప్ 2, 15 నిమిషాలు వేచి చూడాలి. అంటే మనం తిన్న వెంటనే 15 నిమిషాలు చూడాలి. పేర్కొన్న వాటిలో ఏదైనా తాగిన తర్వాత 15 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోబెట్టాలి. అంటే పేషెంట్ తిన్న వెంటనే 15 నిమిషాలు అబ్జర్వ్ చేయాలన్నమాట. స్టెప్ 3, మళ్ళీ షుగర్ లెవెల్ చెక్ చేసుకోవాలి. అంటే గ్లూకోమీటర్ ఉంటే చెక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ గ్లూకోమీటర్ షుగర్ లెవెల్ టెస్ట్ చేయాలి. ఒకవేళ షుగర్ లెవెల్ ఇంకా 70 దాటకపోతే మళ్ళీ స్టెప్ 1 అవ్వాలి. అంటే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ చేయాలన్నమాట. అదే షుగర్ కానీ అవి కానీ చాక్లెట్లు అవి కానీ తినిపోయాలన్నమాట. మరోసారి 15 గ్రాముల చక్కెర లేదా జ్యూస్ తీసుకోవాలి. ఒకవేళ షుగర్ లెవెల్ 50 దాటి నార్మల్కు వస్తే ఆ తర్వాత ఒక చిన్న చపాతీ లేదా కాస్త అన్నం లేదా కొద్దిగా స్నాక్స్ తినిపించాలి. దీనివల్ల షుగర్ లెవెల్ మళ్ళీ పడిపోకుండా స్థిరంగా ఉంటాయి. అలా చేసిన వెంటనే అన్నం కానీ చపాతీ కానీ ఇంకొకటి స్నాక్స్ ఏమైనా ఇస్తాయనో షుగర్ లెవెల్ స్థిరంగా, అంటే లో షుగర్ పడిపోకుండా ఉంటుంది అన్నమాట. అత్యంత ముఖ్యమైన గమనిక: స్పృహ తప్పిపోతే ఒకవేళ పేషెంట్ స్పృహ కోల్పోతే
వారి నోట్లో ఎలాంటి ఆహారము లేదా ద్రవ పదార్థాలు అంటే నీళ్లు, జ్యూసు బలవంతంగా పోయకూడదు. స్పృహ పడిపోయిన వెంటనే నీళ్లు తాపడం కానీ అలాంటివి చేయకూడదంట. అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ప్రమాదం ఉంది. వెంటనే వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్ళాలి. అవి తాగిన వెంటనే ఊపిరితిత్తులకు వెళ్ళిపోయిందనుకో చాలా ప్రమాదం ఉంటుందంట. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. మనము దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. చాక్లెట్‌లో ఫ్యాట్. అత్యవసర సమయంలో కేవలం చాక్లెట్లు, ఐస్ క్రీమ్ల కంటే డైరెక్ట్ గ్లూకోజ్ వాటరు లేదా జ్యూస్లలో వేగంగా పనిచేస్తాయి. ఎందుకంటే చాక్లెట్లో ఉండే ఫ్యాట్ అంటే కొవ్వు షుగర్ అబ్జర్వేషన్ను కాస్త ఆలస్యం చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా తమ జేబులో లేదా బ్యాగుల్లో కొన్ని గ్లూకోజ్ ప్యాకెట్లు లేదా చాక్లెట్లు ఉంచుకోవడం చాలా మంచి అలవాటు అనమాట. అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు చాక్లెట్ కానీ గ్లూకోజ్ పౌడర్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. మగవాళ్ళు అయితే ప్యాకెట్లో పెట్టుకోవాలి, ఆడవాళ్ళు అయితే బ్యాగ్లో పెట్టుకొని పోతే బాగుంటుంది. చాలామంది ఆడవాళ్ళు అవి కిట్లు ఉంటాయి కాబట్టి దాంట్లో పెట్టుకొని పోతే ఎప్పుడన్నా ఉంటే వాటర్ తాగి తీసుకోవచ్చు, షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొన్ని విషయాలు మంచిగా చేసుకుంటే బాగుంటుంది షుగర్లో అకస్మాత్తుగా పడిపోతే. ఇదండి, మీకు ఈ వీడియో బాగా నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ బూస్ట్ అవుతుంది చాలామందికి, కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.